Namaskaram, Mahadi. Welcome to White Gold Presents Big Boss Agni Pariksha Season 2. Big before the biggest. అయ్య బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. ఆహా గెటప్ అదిరింది సార్. Letteddama. హలో రాననుకున్నారా రాలేననుకున్నారా? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఈసారి ఖాళీగా కాకుండా బ్రీఫ్ కేస్ తో పవర్ఫుల్ ఎంట్రీ ఇద్దామని ఒక పవర్ఫుల్ బ్రీఫ్ కేస్ తోటి వచ్చా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతా? పనికొచ్చే కొన్ని ఫైర్ కార్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఓ మై గాడ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మరి ఆ ఫైర్ కార్డ్ ని రివీల్ చేయడానికి, అందులోని అడ్వాంటేజ్ ఏంటో తెలియజేయడానికి ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పుడు జరగబోతుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. వీళ్ళు మీలాగా భయపడట్లేదు, వీళ్ళు మీలాగా టెన్షన్ పడట్లేదు, ప్రతిదీ చాలా లైట్ గా తీసుకుంటారు. కాదు ప్రియా, నువ్వు టెన్షన్ పడ్డావా అసలు? మ్యామ్ నాకు ఇప్పుడు కూడా రివర్ అవుతుంది మ్యామ్. ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. మాకు ప్యాక్ అయ్యేది నవదీప్ సార్ ఇలా వచ్చాడంటే దడ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. వాళ్ళకి భయం లేదా అసలు? ఇంకా మొదలవలేదు. సార్ మీ కైండ్ ఆఫ్ చూపియాలి ఇంకా కదా. మొదలవలేదు నాన్న. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? కో కంటెస్టెంట్స్ గురించి తెలుసా? తెలియాలి కదా. బ్యాక్ స్టేజ్ లో గ్రూపిజం స్టార్ట్ అయింటది. గ్రూపిజం లేదా? దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాటలు చెప్తానా. కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న అమ్మాయి నేను ఎలిమినేట్ చేసే రోజు వస్తుంది. అది లేకుంటే ఎలా? పక్కన ఉన్న వాళ్ళల్లో ఎవరు దే డోంట్ డిజర్వ్ టు బి హియర్? అపూర్వ గారండి. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. రిస్క్ చేసి నన్ను నా పొజిషన్ లో పెట్టుకొని నేను ఉంటే ఎగ్జిట్ లేదా స్టే బ్యాక్ ఇన్ దాట్. నన్ను ఏమి టాప్ 15 లో డైరెక్ట్ గా పంపించలేదు. తర్వాత టాస్క్ పర్ఫార్మ్ చేసి గెలిచి ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఐ ఫీల్ ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను వీళ్ళ కోసం తీసుకొచ్చిన పవర్ ఏంటి అంటే వాస్ ద డెసిషన్. అక్కడున్న పవర్ ని గెలుచుకోవాలంటే మీరు ఒక ఆట ఆడాల్సి ఉంటుంది. తొందరగా ఆడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆటకైనా పోటీకైనా సమూజ్యం ఉండాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చరణ్ ని చూస్ చేస్తాను. ఆపోనెంట్ అపూర్వ, ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లోలీలా వీళ్ళిద్దరికంటే ఇంకోసారి మళ్ళీ చెప్పు. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లోలీలా వీళ్ళిద్దరికంటే డిజర్వింగ్ నేనంటూ 25 వచ్చి నీ బెలూన్ బర్స్ట్ అయిపోతే, ఆ లోపే మిగతా వాళ్ళది అయిపోతే నీదైపోతే చూద్దాం. ఎవరిదో ఒకళ్ళది అయిపోతులే. రుకో జరా సబర్ కరో. 14 చేతులారా ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి నాకు ఆ బెలూన్ సైజ్ చూస్తుంటే. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. 2, 3, 4. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. పరీక్ష సీజన్ 2 లో మొట్టమొదటి పవర్ గెలుచుకుంటుంది మా రాజకుమారి. ఎవరో ఒకళ్ళు రాబోతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో చూసేద్దామా? నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఆర్టీ వెల్కమ్ టు అగ్ని పరీక్ష సీజన్ 2. పోరా ఇక్కడ నుంచే, బాడీ చూడు అగ్గిపుల్లలాగా పోరా. ఇప్పుడే వచ్చిన అప్పుడే పంపిస్తే అంటే ఎట్లా? కొంచెం ఆడుకుందాం. ఆపరా యు బ్లడీ ఫూల్. అసలు ఏమనుకుంటున్నారా మీరు? గాల్లో ఎగడం ఎప్పుడన్నా చూసారా? చేపలు గాల్లో ఎగటమా? యా, సంథింగ్ ఇస్ ఫిషీ. కదా. సార్ ఇలా కాదు గానీ మనం ఓ పని చేద్దాం. నేను మీకు కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. మీకు ఫిష్ ఫ్రై తెలుసా? ఫిష్ ఫ్రై అంటే తినడం తెలుసు. ఫిష్ ఫ్రై ఎలాగో ఇది ఫిష్ ఫ్లై. అతగలదా స్టీల్ ప్లేట్ లో తెల్లటి బుర్రే. ఫ్యాన్ తీసుకోండి, దాన్ని అలా విసరండి. విసురుతూ విసురుతూ మీ ప్యాన్స్ లో వాటిని ల్యాండ్ అయ్యేలాగా చూడండి. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. బ్రో నా ప్యాన్ లోకి వచ్చి తిరుగుతున్నావు నువ్వు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గేమ్ బిగిన్స్. రేయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపో. తెలీదు కానీ ఇది తప్పు, ఇది అన్యాయం అనేదైతే కనిపించింది. సారీ
2 minutes silence. ఏ 3 చేపల డిఫరెన్స్ తో 27th యు వన్ దిస్ మరి మూడో ఫైర్ కార్డ్ అదేంటో చెప్పడానికి ఇక్కడికి ఒక వెరీ పవర్ఫుల్ పర్సన్ రాబోతున్నారు. ఓకే ఓకే అర్థమైంది. ఆయన గురించి చెప్పాలంటే సామాన్యుడిగా వచ్చాడు, బిగ్ బాస్ సామ్రాజ్యాన్నే గెలిచాడు. వచ్చిన అవకాశాన్ని విజయంగా మార్చుకొని చరిత్ర సృష్టించాడు. చిటికలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సెలబ్రిటీ అవ్వాలనుకున్నావు అండ్ టుడే యూ కేమ్ యాజ్ ఎ సెలబ్రిటీ. బ్రేవో అండ్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. ఇంకా ఇక్కడ ఆ ముగ్గురు, ఇక్కడ ఈ మనిషి లేకపోతే ఈ రోజు నేను లేను. నువ్వు మనిషివా పశువా మనకి మన లేదవా? అందరినీ స్టేజ్ మీదకి ఒకసారి వచ్చి ఈ అవార్డ్ మీకు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. ఈ రోజు నన్ను ఒకళ్ళు చూసి గుర్తుపడుతున్నారు అంటే అది బిగ్ బాస్ దయ, అగ్ని పరీక్ష దయ అండ్ మీ దయ, ఆడియన్స్ దయ. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నేను అడిగిన క్వశ్చన్స్ కి ఎవరైతే నాకు నచ్చినట్టు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక ప్రైడ్ మూమెంట్ జరగబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ట్రోఫీ ఇది పట్టుకునే అవకాశం దొరుకుతుంది. ఏ చిల్లర్లా చేస్తున్నాడు చిల్లర్ నా కొడుకు. మీకు బిగ్ బాస్ టైటిల్ బిగ్ బాస్ ఫినాల టికెట్ కావాలా, మూవీ ఆఫర్ కావాలా? డైరెక్టర్స్ అయితే లైక్ న్యూబీ అయితే నేను ఐ ఆల్వేస్ చూస్ బిగ్ బాస్ బికాస్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ వే బిగ్గర్ దెన్ ఎనీథింగ్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. అదే ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ లైక్ సందీప్ రెడ్డి, వంగా సార్ కానీ లేకపోతే నోటబుల్ నేమ్స్ ఉంటే ఐ విల్ టేక్ దట్ ఆపర్చునిటీ. వెళ్ళి వితౌట్ షుగర్ అది సంక నాకు. అమన్ ఓకే, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు బిగ్ బాస్ కి? వై నాట్ మీ? వచ్చారు. వై నాట్ అన్నావు కదా. ఇమాజిన్ యు ఆర్ బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్. వాట్ ఈస్ యువర్ స్పీచ్? ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అండ్ ఆడియన్స్. మీరు లేకుంటే నేను లేను. ఇది మీకు అంకితం. మీకోసం ప్రతి క్షణం ప్రతి మూమెంట్ కష్టపడుతూనే ఉంటా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మిథిలేష్. రోహిత్ ఎవరైతే జెండాని ఫామ్ చేయలేకపోయారో లేదా వాళ్ళకన్నా లేట్ ఫామ్ చేశారో బై డిఫాల్ట్ ఆటలోంచి పక్కకి వెళ్ళిపోతారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరి వైపు అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు ఈ ఆట గెలిచి బ్లైండ్ ఫైర్ కార్డ్ అనే కార్డ్ ని గెలుచుకుంటారు. అన్ని యాంగిల్స్ వాడుకున్నాడు వాడుకున్నంత. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ రౌండ్ కి మీరు చేరుకోలేకపోయారు. నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది అని. పోనీ నీకు దొరకడం వాజ్ నాట్ ఫిజికల్ అని అనుకుందాము. వాడినన్నా ఆపాల్సింది కదా పక్కన ఇంకెవరినైనా పెట్టకుండా. అంటే అది మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అదే అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడు అంతే. పూర్వ యు ఆర్ ద సంచాలక్ నౌ. ఓకే ఓకే ఓకే. క్లియర్లీ కన్సిడర్ హిమ్ యాజ్ ద విన్నర్ ఫర్ దిస్. విజ్ఞాన ప్రదర్శనలో ఆట పూర్తయిపోయేసరికి ఎటువైపు ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి? అమన్. అండ్ ద విన్నర్ ఇస్ అమన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?